నిద్రపోతున్న రాత్రిని అడిగా, గూటికి చేరిన గువ్వనడిగా, చల్లగాలినడిగా, ఆ చందమామనడిగా. అని ఆలోచిస్తా ఉన్నారా? ఏం లేదండి, మా మచ్చగాడిని పిలిచాను. మా మచ్చగాడు ఇంకా పోయే టపాసులు తెచ్చుకున్నారా. నిన్న వచ్చిందంటే చెన్నై నుంచి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ వర్షము, దానివల్ల ఏంటంటే నేను బయట వెళ్ళేసి టపాసులు తీసుకోలేకపోయాను. సో ఇంకా పక్క ఊరికి వెళ్ళేసి మనం ఇంక తీసుకుందాం అని చెప్పేసి అన్నని అడిగితే ఆల్మోస్ట్ ఈ పెద్దవి ఏమీ రాలేదు, చిన్నవే ఉన్నాయి. ఇవి లక్ష్మీ బాంబులు, ఈ మిరకాయ టపాసులు ఇవే ఉన్నాయి. సో ఇంట్లో కూడా నార్మల్గా మనం చుచ్చుబుడ్డీలు, కాకరొత్తులు ఇవన్నీ కొంటాం కదా, ఇవన్నీ కూడా లేవనేసాడు. అన్న వచ్చిందంటే మధ్యాహ్నం వస్తాయి తమ్ముడు, సో మీరు మధ్యాహ్నం నుంచి వచ్చినట్లయితే అవన్నీ ఉంటాయి అన్నాడు. సో మనకి ఇప్పటికి మధ్యాహ్నం కొన్ని కాల్చేదానికి తీసుకుందాం అని చెప్పేసి నేను మా మచ్చగాడు ఏరా మచ్చ ఏం తీసుకుందాం అంటే తీసుకోబావా అన్నాడు. సో ఇంకా అదే ఊపులో వచ్చిందంటే కొన్ని అడిగాను నేనైతే. మిరకాయ టపాసు మీరు చూస్తున్నారు కదా, లక్ష్మీ బాంబు. సో ఇవైతే మనం తీసుకోవడం జరిగింది. ఏమన్నా గడిచిన కాలాన్ని ఎప్పటికీ తీసుకొని రాలేము. సో ఎప్పుడైనా చిన్నప్పటి మెమరీస్ అనేది చాలా చాలా స్పెషల్. ఈ మనకే కాదు, పెద్దవాళ్ళకి అప్పుడప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్స్, ఆ మూమెంట్స్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. మా మచ్చగాడు అనుకుని పోదాం బాబా అన్నాడు. సో ఇంటికి వచ్చేసే కాడికి మా చెల్లెలు వచ్చిందంటే ఇడ్లీ చికెన్ పెట్టింది. సో ఇంకా తినేసి ఇంకా ఈవినింగ్ నైట్ అయ్యే కాడికి ఇంకా అందరూ ఊళ్ళో సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చిందంటే మనకు డే 8 వీడియో. సో ఈ డే 8 వీడియోని డే 7 వీడియోని మెర్జ్ చేసాము ఈ వీడియోలో వచ్చిందంటే. సో నిన్న పోస్ట్ చేయలేకపోయాము. సో దానివల్ల ఈ వీడియోకి ఆ వీడియోకి మెర్జ్ చేసాము. ఇంకా డే 8 వీడియోకి వచ్చేది ఏంటంటే మనకు ఆఫీస్ ఉంది ఈరోజు. సో ఇంక వెళ్ళిపోదామని చెప్పి మార్నింగ్ లేసి బయలుదేరిపోయిన దాని తర్వాత ఆల్మోస్ట్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు కానీ ఆల్మోస్ట్ నేను తడస్తానే పోతా ఉన్నాను ఆఫీస్కి కూడా. సో ఇంక లేట్ అయిపోయే కాడికి ఆఫీస్లో ఇంకెందుకులే అని చెప్పి లీవ్ పెట్టేస్తాను ఈరోజు. సో ఇంక మెట్రో కూడా ఆల్మోస్ట్ చెన్నైలో కూడా ఆల్మోస్ట్ అట్లానే ఉంది వాన. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. ఇది వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మొగులూరు 365ని సబ్స్క్రైబ్ చేసుకునేసండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.